వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. మనం మాచల పట్టణంలోని సాగర్ రోడ్ బస్ డిపో ఎదురుగా వినాయకుడు బొమ్మ విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఒకసారి వెళ్ళి కనుక్కుందాం పండి. చూడండి, లొకేషన్ ఇక్కడే. లోపల ఎన్నో విగ్రహాలు ఉన్నాయి. అసలు ఈ వీడియోని మిస్ కావద్దు, మొత్తం పూర్తిగా చూడండి. లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ ఒక్కొక్క బొమ్మని వివరంగా చూపిస్తాను రండి. వినాయకుడు బొమ్మలు కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇగో ఇది మాత్రం ఆరెంజ్ కలర్, కలర్ఫుల్ గా ఉంది. అవి ప్రైజెస్ ఎంతో ఏంటో కూడా మనం వివరంగా కనుక్కుందాము. ఈ బొమ్మ కూడా చూడండి, ఆరెంజ్ కలర్ అండ్ పింక్ షేడ్. వెనకాల గుడి గోపురం టైప్ లో ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి బ్లాక్, గ్రీన్, గోల్డ్ కలర్ కాంబినేషన్. ఒకసారి చూడండి, ఇవి పిల్లలు పెట్టుకోవడానికి బాగుంటది. ప్రతి ఒక్క గల్లీలో మనం వినాయకుడి విగ్రహాలు ఇలా పెట్టుకుంటాం కాబట్టి చాలా బాగుంటది. ఒకసారి ఇది చూడండి, ఇది బొజ్జ వినాయకుడు. చూడండి, కలర్ కాంబినేషన్ అయితే సిమెంట్ కలరు, పింక్ కాంబినేషను. ఇక్కడ గొలుసు వచ్చేసి గోల్డ్ కలరు, చాలా బాగుంది. ఒక్కసారి చూడండి. మీరు ఎక్కడ ఊరు నుంచైనా మనం బుకింగ్ చేసుకోవాలంటే బుకింగ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ వచ్చేసి పెద్దది. మీకు ఇది రేట్ ఎంతో ఏంటో అని నేను వాళ్ళతో కనుక్కొని నేను చెప్తాను. ఈ కంచె బాగుంది. విగ్రహం పైన కూడా కిరీటం కూడా గోల్డ్ కలరు అండ్ వెనకాల పింక్ కలర్ ఫ్లవర్ టైప్ లో ఇచ్చారు. చూడండి, ఇవే కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తారండి. ఓకే, ఇందాక వచ్చేసి వెనకాల ఇలా గోపురం టైప్ లో ఉంది. ఇప్పుడు వచ్చేసి బొజ్జ వినాయకుడు ఇలానే ఆరెంజ్ కలర్, అంటే బిగ్ లో కాకుండా చిన్న సైజులో కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ వచ్చేసి కిరీటము వెనకాల ఎల్లో కాంబినేషన్. ఒకసారి చూడండి, ఇది ఆరెంజ్ కి ఎల్లో కాంబినేషన్ అన్నమాట. ఇది పింక్, ఇది లైట్ పింక్, డార్క్ పింక్ కాంబినేషన్. చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి ఒకసారి. ఓకే, ఇవన్నీ ఒకే మోడల్, కలర్స్ డిఫరెంట్. ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్. ఇక్కడ రేట్ వచ్చేసి 5,000 నుంచి 35,000 దాకా ఉన్నాయి. మనకి అనుకూలమైన రేట్లలోనే ఇక్కడ లభిస్తాయి. మనం ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన అంత అవసరం లేదు. ఇక్కడ మన మాచల పట్టణంలోనే సాగర్ రోడ్ లో బస్ డిపో ఎదురుగా వినాయకుడు బొమ్మ విగ్రహాలు ఇలా తయారు చేసి ఇలా మనకు అనుకూలమైన రేట్లలోనే అమ్ముతున్నారు. ఇక్కడ నంది వాహనం, ఒకసారి చూడండి. నంది, బొజ్జ వినాయకుడు, అక్కడ ఎలక, పైన వచ్చేసి గోపురం టైప్ లో సూపర్ ఉంది. ఒకసారి చూడండి. ఈ కలర్ఫుల్ కూడా ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది చూడండి, ఇదైతే పికాక్, చాలా పెద్దగా ఉంది. పికాక్ కూడా నెమలి. చూడండి, అసలు కలర్ కాంబినేషన్ వచ్చేసి అసలు ఎంత బాగుందో. పైన వచ్చేసి గోల్డ్ షేడ్ అండ్ ఎల్లో. ఒకసారి విగ్రహాన్ని చూడండి. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి. వాటిలలోనే ఇది పింక్ షేడ్, ఇది నెమల్లోనే పింక్ షేడ్ అన్నమాట. ఓకే, ఇదేమో బ్లూ కలర్ షేడ్. ఆ నెమల్లోనే ఇది బ్లూ కలర్ షేడ్, సేమ్ అలానే ఉంది, ఒకే డిజైన్. బ్లూ కలర్ షేడ్. ఇక్కడ ఎలక వాహనం, బొజ్జ వినాయకుడు. ఇక్కడంతా హారం వచ్చేసి ఇవి వచ్చేసి బాగా గోల్డ్ కలర్ తో ఫినిష్ టచ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఓకే, ఇవన్నీ పికాక్స్, ఇవే కలర్స్, బ్లూ అండ్ బ్లాక్ అన్ని ఇవే మోడల్స్. ఒకసారి ఇది చూడండి, ఇది డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇది వుడ్ టైప్ లో, చెక్క టైప్ లో ఉంది. ఈ కలర్ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. ఇది ఫీట్ల పైనే ఉంటది. దీని కాస్ట్ వచ్చేసి ఎంతండి? కాస్ట్ 40,000 అంతే. కాస్ట్ వచ్చేసి 40,000 అంట. చాలా బాగుంది, చూడండి, డిఫరెంట్ గా ఉంది. ఇటు వచ్చేసి పింక్ షేడ్, సేమ్ అదే మోడల్, పింక్ షేడ్ అన్నమాట. పింక్ కలరు, పింక్ అండ్ ఎల్లో కలర్ అన్నమాట. హారం కూడా అసలు నిజంగా బాగా చేశారు వీళ్ళు. ఓకే, ఇది వచ్చేసి తొండం వచ్చేసి చూడండి, డిఫరెంట్ గా పెట్టారు. సేమ్ అదే ఒకటి, ఆరెంజ్ ఒకటి, రెడ్ కాంబినేషన్ అండ్ పింక్. ఇక్కడ వచ్చేసి ఎల్లో కలరు, పసుపు రంగు అన్నమాట. ప్రతి మొత్తం పసుపు, చెవులకు వచ్చేసి పింక్ వేశారు, చాలా బాగుంది ఇది కూడా. ఓకే, ఇది వచ్చేసి వైట్ పింక్ కాంబినేషన్ అన్నమాట. ఇది వచ్చేసి పైన ఫినిషింగ్ టచ్ కూడా చాలా బాగుంది, పికాక్స్ అన్నమాట. ఇది కూడా సేమ్ అంతే ఫీట్. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎలుక వాహనం కదా, ఎలకలు అన్నమాట.
ఒక రథం టైప్ లో చేశారు చూడండి, చాలా బాగుంది విగ్రహం కూడా. ఓకే, ఇది మాత్రం హైలైట్ అండి. మన హైదరాబాద్ లో బాలాజీ టెంపుల్లో ఈ విగ్రహం ఆ బాలాజీ టైప్ అన్నమాట. పైన చూడండి వెంకటేశ్వర స్వామి రూపాలు, ఒకసారి మొత్తం బ్లాక్ షేడ్, మొత్తం వచ్చేసి సిల్వర్ మీద డిజైన్ వేశారు. బాగా మెరుస్తుంది. మీకు వీడియోలో ఎట్లనే కనిపిస్తుంది కానీ ఇక్కడ మాత్రం భలే బాగా అనిపిస్తుంది మాకు. ఇది ఆల్రెడీ బుక్ చేశారంట వెల్దుత్తోళ్ళు. ఫస్ట్ ఇదే తయారు చేశారంట. వెల్దుత్తు వాళ్ళు వచ్చేసి ఇది బుక్ చేసుకున్నారంట. ఓకే, ఎంత అండి మామూలు కాస్ట్? 22,000 అంట. చాలా బాగా రాధాకృష్ణులు ఉన్నారు ఇద్దరు, ఇటు సైడ్. ఒకసారి చూడండి, ఇది డిఫరెంట్. ఇది కూడా అంతే 10 feet పైనే ఉంటది. కృష్ణుడు కూడా చూడండి బాగా తయారు చేశారు, బాగుంది విగ్రహం. ఇక్కడ చిన్న ఆవు కూడా, ప్రతి ఒక్కటి అసలు బాగా అసలు ఎక్సలెంట్ గా అనిపిస్తున్నాయి. ఒకసారి ఇక్కడ కూడా, సో ఇక్కడ కూడా సేమ్ బాలాజీ టైప్ లోనే ఈ బ్లాక్ కలర్ ఒకటి ఉంది, బ్లాక్ ఒకటి సిల్వర్ కాంబినేషన్. చాలా బాగుంది ఈ విగ్రహం. ఇది పిల్లలు గల్లీలో పెట్టుకోవడానికి అయితే బాగుంటది. చిన్న చిన్న విగ్రహాలు, ఈ చిన్న పిల్లలు కూడా చందాలు వేసుకొని ఇలా వినాయకుడు విగ్రహాలు పెట్టుకోవాలని బాగా కోరుకుంటారు పిల్లలు. సో చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉన్నాయి. 3 feet లో ఉన్నాయి. అక్కడ బ్లాక్ అండ్ వైట్ షేడ్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం. చూడండి, బొజ్జ వినాయకుడు, రాధాకృష్ణులు. ఒకసారి చూడండి, ఆరెంజ్ కలర్ కాంబినేషన్, ఆల్ కలర్స్ అన్నమాట. తొండానికి కూడా ఆల్ కలర్స్. అది ఒకసారి చూడండి. ఇటు కూడా పింక్ కాంబినేషన్. ఇటు వచ్చేసి ఎల్లో, ఇటేమో ప్యారెట్ గ్రీన్. ఓకే, ఇక్కడ ఇటు సైడ్ మొత్తం రాధాకృష్ణుల బొమ్మలే అన్నమాట. ఇటు సైడ్ కూడా గ్రీన్ కలర్ పంచ కట్టుకున్నారు స్వామిని. రాధాకృష్ణులు అన్నమాట. చాలా డిఫరెంట్ కలర్స్ మాత్రం బాగున్నాయి. కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసి గ్రే కలరు, చూడండి ఎంత బాగుందో. దానికి తొండం వచ్చేసి సిల్వర్ కలర్ వేసారు, బాగుంది. హారం వచ్చేసి గోల్డ్ కలరు, పంచ వచ్చేసి ఆరెంజ్, థిక్ ఆరెంజ్ అన్నమాట. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. ఇక్కడ వచ్చేసి రాస్తున్నారనమాట. అది అక్కడ పైన షేడ్ కూడా వచ్చేసి అసలు చాలా బాగుంది. కలర్ వచ్చేసి పింక్ కలరు. ఈ కాంబినేషన్ కూడా అసలు చాలా బాగుంది. రాస్తున్నారు, చదువు అంటే ఇష్టం కదా గణపతికి, సో అలా రాస్తున్నారు. ఇక్కడ కూడా సేమ్ అవే. ఇది చూడండి అసలు పైన అవుట్పుట్ అనేది చాలా బాగుంది. తలపాకు వచ్చేసి చూడండి, అండ్ పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ అండ్ గోల్డ్ కలరు, చాలా బాగుంది. ఓకే, మొత్తం గోల్డ్ షేర్, ఎల్లో అండ్ వైట్ అండ్ మిక్స్డ్ అన్నమాట. ఎల్లో ఫుల్ గా. ఒకసారి ఇక్కడ నందీశ్వరుడు బొమ్మ అన్నమాట. చాలా బాగా చేశారు విగ్రహాన్ని. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్. సో డిఫరెంట్ గా ఉన్నాయి. ఓకే, సేమ్ అవే తలపాకలే, కలర్ఫుల్ అన్నమాట. అవి ఒక కలర్, ఇవి ఒక కలరు. చూడండి ఇవి కూడా. ఇక్కడ వచ్చేసి పైన పికాక్ అన్నమాట, కిరీటం వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా బాగుంది. చూడండి ఇది కూడా మొత్తం గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అసలు కళ్ళు కూడా భలే బాగా నీట్ గా రుద్దారు, చూడండి నీట్ గా చేశారు. తలపాకం వచ్చేసి అసలు చూడండి ఎలా ఉందో. వీటిలోనే తలపాకలోనే కలర్ఫుల్ అన్నమాట, అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది, బాంబాయి స్టైల్ అంట. తలపాక వచ్చేసి బాగుంది. ఇదేమో కృష్ణుడిది అన్నమాట, నెమలిక టైపులో. చోలకు వచ్చేసి కూడా పికాక్స్ వేశారు, చాలా బాగుంది. చూడండి రాధాకృష్ణుల్లోనే ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఇందాక చూపించింది వేరు, ఇప్పుడుది వేరు. పైన వచ్చేసి రాముల వారి బొమ్మ కూడా ఉంది పైన. ఇది కూడా చూడండి విష్ణుమూర్తి గారి బొమ్మ ఉంది, ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంది. చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది. ఇది కూడా అంటే ఐదు దేవుడు బొమ్మలు ఉన్నాయి పైన. ఇది రాఖీ స్టైల్ అన్నమాట, తొండం మీద రాఖీ బొమ్మ ఉంది. ఓకే, అట్లా వేసారు, బాగా చేశారు. చూడండి ఈ రాఖీ చోలకు కూడా రాఖీ టైప్ లో వేశారు, బాగున్నాయి. కళ్ళు గాని కలర్ గాని గ్రే కలరు, చాలా బాగుంది. ఒకసారి అక్కడ ఇంకా చిన్నవి కూడా ఉన్నాయంట, చూద్దాం వెళ్ళి. ఓకే, ఇప్పుడు దాకా పూర్తయిన బొమ్మలు చూసాము, ఇంకా ఇక్కడ కలర్ వేస్తున్నారు. ఇవి కూడా చూద్దాం ఒకసారి రండి. అంటే టచ్ చేయకూడదంట, ఒకసారి చూడండి. అది ఇది వచ్చేసి పిల్లలకి బాగుంటది. అక్కడ వచ్చి వజ్జ వినాయకుడు మొత్తం బ్లాక్ షేడ్, బ్యాక్ సైడ్ కూడా డిఫరెంట్ గా బ్లాక్ షేడ్ లోనే అన్ని కనిపిస్తున్నాయి. బొమ్మ పూర్తయింది కానీ పెయింట్లు వేస్తున్నారు. ఓకే ఓకే చూడండి
ఓకే, వాళ్ళు ఎన్ని డేస్ అయింది, ఇప్పుడు ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు అన్ని మనం వివరంగా వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మనం ఎక్కడికో ఇప్పుడు గుంటూరు, విజయవాడ, ఇట్లా హైదరాబాద్, నల్గొండ ఇలా వెళ్ళే పని లేకుండా మనకు అందుబాటులోనే ఈ విగ్రహాలు మనకు తయారు చేశారు. గడ్డి ఇదే కొబ్బరి పీసు పౌడరు ఇది నీళ్లు ఇది కలిపి తయారు చేస్తారు. అంతే, కెమికల్స్ ఏమి లేవు. కెమికల్ లేదు. ఓకే, మామూలు. ఎంతమంది వచ్చారు మీరు రాజస్థాన్ నుంచి? 20 మంది వచ్చారు. ఓకే అండి, ఇక్కడ 100 రకాల స్టైల్ బొమ్మలు విగ్రహాలు ఉన్నాయి. పక్క రాష్ట్రాలు ఎలా చేస్తారో అలానే ఇక్కడ కూడా డిఫరెంట్ గా చేశారు బొమ్మలు. ఇక్కడ విగ్రహాలు హైదరాబాదు, నల్గొండ, ఇటు సైడ్ వచ్చేసి రాజస్థాను సైడ్ స్టైల్లో చేశారు. తలపాకం వచ్చేసి, రథం వచ్చేసి అసలు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. కనీసం ఒక 100 రకాల బొమ్మలు విగ్రహాలు తయారు చేశారు ఇక్కడ. చూశారు కదా, మన మాచల పట్టణంలోనే వినాయకుడి బొమ్మ విగ్రహాలు మనకి 5,000 నుంచి 45,000 దాకా ఇక్కడ విగ్రహాలు దొరుకుతాయి మీకు. చూస్తూనే ఉండండి పల్నాడు ప్రజానాడి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.